VCN న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. బస్తీ దవాఖానాల్లో సేవల నాణ్యత పెంచుతామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతి ఓటర్ నమోదు పూర్తి చేసేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్న మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగిస్తామన్న ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు. హన్మకొండ పట్టణంలో పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ వినాయకనగర్ బస్తీ దవాఖానాను ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో కలిసి పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించిన మంత్రి అవసరమైన అన్ని పరీక్షలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని 169 బస్తీ దవాఖానాలో సేవల నాణ్యత, ఓపీ సంఖ్య పెంపుపై ప్రత్యేక అధికారులు పర్యవేక్షించి నివేదికలు సమర్పించాలని సూచించారు. హైదరాబాద్ లో ఉన్న 169 బస్తీ దవాఖానాలో హైదరాబాద్ జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి PHMC అధికారులు, కలెక్టరేట్ అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఈరోజు ఒక్కొక్క బస్తీ దవాఖానాకు ఒక్కొక్కరు ఇన్ఛార్జిగా వేసుకొని ఆ బస్తీ దవాఖానాను సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాటిని ఏ విధమైనటువంటి విధాలు తీసుకుంటాం. నేను ఈ సందర్భంగా 169 బస్తీ దవాఖానాలో ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా జిల్లా అధికారులందరి సహకారంతో సమీక్ష నిర్వహించుకొని కార్యాచరణ తీసుకుంటున్నాం. ఇది భవిష్యత్తులో ఈ హైదరాబాద్ సంబంధించినటువంటి, ఎందుకంటే సీజన్ కూడా మారింది, ఎండాకాలం నుంచి వర్షాకాలము లేదా ఇతరత్ర వాతావరణ మార్పులకు అనుగుణంగా ఇక్కడ ఇబ్బంది జరగద్దనే ఆలోచనతో కార్యక్రమం తీసుకున్నాం. పటాన్చెరు GMR కన్వెన్షన్ సెంటర్లో జరిగిన బీఆర్ఎస్ అవగాహన సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. సర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఓటరు నమోదు పూర్తి చేసేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదుకు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. అలాగే పటాన్చెరు అభివృద్ధి, జాతీయ రహదారి విస్తరణ, సంక్షేమ పథకాలు, సీగాచి ప్రమాద బాధితుల పరిహారం తదితర అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రైతుల్ని మోసం చేస్తుంది. సిగాచి ఫ్యాక్టరీ కాడికి వచ్చి శవాల మీద ప్రమాణం చేసి ₹1,00,00,000 ఇస్తాంటివి ఏడాది అయిపోయినా ఇప్పటికీ ₹1,00,00,000 ఇవ్వలేదు. దేని మీద మాట మీద నిలబడ్డాం, ఏ ఒక్క మీద నిలబడలేదు. అందుకే ఇలా ప్రజలు ఒకటిగా దూరం అవుతా ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో జాగ్రత్తగా ఉండాలి. మన పటాన్చెరు, మన మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాం. మొన్న కూడా రాష్ట్రంలో మన జిల్లా రికార్డు 7 ఎమ్మెల్యేలు గెలిచి మెదక్ జిల్లా అన్ని జిల్లాల కంటే ముందు స్థానంలో ఉంటుంది. నేను ఇవాళ చెప్తున్నా, రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి. బంధు బంద్ అయింది, దళిత బంధు బంద్ అయింది, కళ్యాణ లక్ష్మి పిల్లలు ఉంటే కట్టుంది, సంఖ్యలో పిల్లలు ఎత్తుకోవాల్సి చెక్కులు తీసుకుంటుంది. ఆ కులం బంగారం విడిచిపెట్టు, ఇచ్చే చెక్కు కూడా పిల్లలు ఉంటే కట్టుంది. పోచంపల్లి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సేవల మెరుగుదలకు 2 నూతన పారిశుద్ధ్య వాహనాల్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ వాహనాలతో ఇంటింటికి చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగుతుందని, ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగిస్తూ 10,000 కోట్ల బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బకాయిల్ని వెంటనే చెల్లించాలని శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.
చదువుకున్నటువంటి విద్యార్థుల కోరిక ఒకటే, మాకు ఫీజు రియంబర్స్మెంట్ జరగాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇవ్వడం జరిగింది, అది కంటిన్యూస్ అవుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారికి మంచి ఆలోచన వచ్చింది. కొన్ని ఆలోచన కార్యక్రమం చేస్తే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నేను తప్పనిసరిగా యాజ్ అడ్వైజర్ టు ది ఓబీసీ ఏది అప్లిప్మెంట్ మీద ఇచ్చింది కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం కాదు, పర్సనల్గా కూడా చెప్తాను, ఇది ఒక్కటి చేయి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి చదువుకోవడానికి. కాలేజీలతోనే మీరు ఏదైనా మాట్లాడండి, కానీ వీళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఒక కాంట్రాక్టర్ బిల్లు ఆపి ఇంకా ఎంతో మంది విద్యార్థి మహిళా నాయకురాలు కూడా అన్నా ఇక ఇనరు తెలంగాణ ఉద్యమ తరహా గట్టి వేద్దామంటున్నారు. కానీ వద్దు బిడ్డ, మీ జీవితాలతో ఎవరు చెలగాట వాడద్దు, శాంతియుతంగానే ఉద్యమాలు చేద్దాం, అగ్రెసివ్ వద్దు, ప్రశాంతంగా చేద్దాం. మీ గురించి హన్మకొండ పట్టణంలో పలు పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటింటి సర్వే నిర్వహిస్తూ బూత్ లెవెల్ అధికారుల వద్ద ఎస్ఏఆర్ ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్ నమోదు ప్రక్రియ పరిశీలించారు. వ్యాలిడేట్ కూడా 4 ఉన్నాయి. అంటే ఓటర్ ఆన్లైన్లో ఫిల్ చేసి ఉంటారు, జస్ట్ వ్యాలిడేట్ చేస్తే మీ కౌంట్ పెరుగుతుంది. అయితే నేను కూడా నేనే చేయడం. ఒక అమ్మాయి చెప్తున్నా, వాళ్ళు బాగా వాళ్ళ వీరుని బట్టి వస్తున్నాను. పంచేటప్పుడు మాత్రం వచ్చింది, ఇప్పుడు మాత్రం రావాలి. పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నది, తిరుగుతలేరు. ఒకవేళ ఇక్కడికి రాకపోతే మీరు డోర్ టు డోర్ వెళ్ళండి. ఇక్కడ పోయినండి. ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. కొల్చార మండలం వరిగుంతం గ్రామంలో ఇంటింటి సర్వే పరిశీలించిన ఆమె ఫారాల పంపిణీతో పాటు పూర్తి చేసిన దరఖాస్తుల స్వీకరణ, ప్రతి అర్హుడి మ్యాపింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. శ్రీరాములు ఎవరమ్మా? జాబితాలో ఉంటేనే బిఏలో ఇవ్వగలుగుతారు, లేదంటే ఇక్కడ నుంచి ఇస్తారు. సో అది మనకు తెలుసు, అందరికీ చెప్పాలి. ఆయన క్యామెరా సరిగ్గా కానీ గత సంవత్సరం ఇచ్చాము కదా శాంక్షన్, ట్రై చేయాలి కొద్దిగా, మీకు అవసరం కాబట్టి శాంక్షన్ ఇచ్చాము, మీరు మొదలు పెట్టాలి. శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు రేపటి నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు ఘనంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో సునీత తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, ప్రసాద కౌంటర్లు, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉత్సవాలకు సాంప్రదాయ దుస్తుల్లో రావాలని, ప్లాస్టిక్ కవర్లు తీసుకురావద్దని భక్తులకు సూచించారు. రేపు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు 15 రోజుల పాటు జరగనున్నాయి. దీనికి సంబంధించి మొదటి రోజైనటువంటి ఆషాఢ శుద్ధ పాడ్యమి రేపు స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన గావించి ఉత్సవాలను ప్రారంభించడం జరుగుతుంది. అనంతరం అమ్మవారికి సహస్ర కలశాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ విధంగా ప్రతిరోజు 15 రోజుల పాటు అమ్మవారికి శాస్త్రోక్తంగా ఎవరికి కూడా తాగునీటి సదుపాయాన్ని అందుబాటులో ఉంచే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడా ఇది గమనించి ఈ శాకాంబరి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. సామాన్య భక్తులకు అదేవిధంగా దేవస్థానాన్ని దర్శించే నిత్య అతిథులకు కూడా ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా క్యూ లైన్స్. కరీంనగర్ జిల్లా గంగాధర మండల ప్లంబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అర్హులైన ప్లంబర్లకు ఇందిరమ్మ ఇల్లు, 100 గజాల ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కన్నం మల్లేశం ప్రభుత్వాన్ని తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. జిల్లా అధ్యక్షుని కన్నం మల్లేశం జేఏసీ కమిటీలో వైస్ ప్రెసిడెంట్గా పదవి ఇవ్వడం జరిగింది. 9 తారీఖు నుండి 14 తారీఖు వరకు బంద్ కార్యక్రమంలో ప్లంబరు సభ్యులందరూ హుజురాబాద్ నుండి, జమ్మికుంట నుండి, గంగాధర నుండి మాకు మద్దతు తెలపడం జరిగింది. పనులు బంద్ చేసి సామరక్షంగా ఏదైతే ఉందో మన ర్యాలీ గీతా భవన్ నుండి చుట్టుపక్కలైన పర్వాలేదు ఒక 4 గుంటల జాగా ఇవ్వాలని ఉన్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. కన్నం మల్లేశం, జిల్లా అధ్యక్షుని ప్లంబర్ అసోసియేషన్.
ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే అది ఏదో ఇచ్చారు అది నడవాలని చెప్తున్నారు. అయ్యా గంగుల కమలాకర్ మీకు చెప్తున్నాం, దయచేసి మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా మాకు 4 దశాబ్దాలుగా మేము మద్దతు ఇచ్చినాము, మేము గెలిపించాము. మా వంతు దయ తెలిసి మాకు ఇప్పటికైనా ల్యాండ్ ఇవ్వగలరని కూర్చున్నాము. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. పెద్దపల్లి మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్ను 2.50 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాంట్రాక్టర్ బత్తుల శ్రీను అభివృద్ధి పనులు బిల్లులు విడుదల చేయడానికి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆపరేషన్లో అధికారులు ఏఐని అదుపులో తీసుకుని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీ చెందిన సతీష్ కుమార్ 1000 ఇంటి వద్ద ఏసీబీ రైడ్ చేయడం జరిగింది. మున్సిపాలిటీలో ఏఈగా పనిచేస్తున్న సతీష్ కుమార్ కాంట్రాక్టర్ వద్ద నుంచి అతనికి రావాల్సిన మిగిలిన డబ్బుల గురించి తెలుగువాడ మరియు పూనారం గ్రేవ్ యార్డ్స్ను అతను డెవలప్ చేసినందుకు అయినా ఖర్చు చేయించి అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాన్ని తగిన ఆధారాలు చూపించినట్టయితే తర్వాత కోర్టు ద్వారా అతను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మాత్రం 2 lakhs రూపీస్ సీజ్ చేయడం జరిగింది. అందరికీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటే విజ్ఞప్తి, మీరు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా పనిచేయండి. అదేవిధంగా బాధితులు ఎవరైనా అధికారి మీకు ఇబ్బంది పెట్టినట్టయితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయడం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. చంపపేట నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ ఆలయం వద్ద మాత అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో 37వ నెల అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రవి మోదిరాజు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ప్రతి అమావాస్య రోజున అన్నదానం, ఆరోగ్య శిబిరాలు తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కులమతాలకు అతీతంగా ఈ సేవలు కొనసాగిస్తామని తెలిపారు. శ్రీ 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 మాతా అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో 39వ అమావాస్య అన్నదాన కార్యక్రమం. దీనికి సహకరిస్తున్నటువంటి సోదరులందరికీ, అలాగే ట్రస్ట్ చైర్మన్ భగవాన్జీ గారు, మన సీనియరు మన రేషన్ షాప్ డీలర్ల అసోసియేషన్ సుశీల్ కుమార్ గారు, అలాగే రాజేష్ అన్న గారు, అలాగే సీను నాయక్ అన్న గారు, చింటూ, మన రాజు, మనోజ్, శివ అందరి సహకారం. వారిని అడగడం జరిగింది, అమావాస్య రోజు అన్నదానం చేద్దాం, ఏమంటారంటే ఓకే సెట్ చేద్దామని చెప్పారు. ఆయన తర్వాత పక్కనే ప్రవీణ్ అని కూడా ఆయనతో అడిగి ఆయన అన్నారు. తర్వాత రవికి ఫోన్ చేసి, రవి ఇలా ఉంటుంది అంటే, అన్న మీరు ఏది చెప్పినా పర్వాలేదని చెప్పేసి అలా స్టెప్ బై స్టెప్గా అందరు చెప్తే ఏదైతే అన్న వితరణ ప్రోగ్రాం ఉందో అది పితృదేవతలకు చెంది పితృదేవతలకు మనకు ఆశీర్వాదం ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి ఇక్కడ మేము చేస్తున్నట్టు సంకల్పం అంతా ఈ రోజు 450 నుంచి 500 మంది ఉంటారు, 1000 మందికి భోజనాలు పెట్టాలని మొదటి నుంచి మా సంకల్పం ఉంది. ఇవన్నీ కావాలంటే ఒక్కరితో సాధ్యపడేది కాబట్టి దాతలందరూ తమ స్వయంగా వచ్చి దానం చేస్తే ఇంకా చాలా మందికి పెట్టవచ్చు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఫస్ట్ నుంచి స్లోగన్ 251 రూపాయలు ఇస్తే ఒక ముగ్గురికి భోజనాలు అమావాస్య రోజు పెడతాం. మీ తరపు నుంచి 251 రూపాయలు ఇచ్చి ముగ్గురికి భోజనాలు పెట్టినట్టయితే మీ ఫ్యామిలీకి ఆరోగ్యాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయి. ఇవన్నీ చెప్పడం చేస్తున్నాం. మీ అవకాశం ఇచ్చినందుకు అడ్వకేట్ మొయినుద్దీన్ హత్య కేసులో ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా సమర్థ ప్రభుత్వ న్యాయవాదిని నియమించాలని మృతుడి కుమారుడు అడ్వకేట్ ఫర్హాన్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ 2 నెలలు గడిచిన ప్రధాన నిందితుల అరెస్టు జరగలేదని ఆవేదన చెందాడు. నిందితుల నుండి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, అయినప్పటికీ న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, చివరికి నిందితులకు శిక్ష తప్పదని అన్నారు. రిప్రజెంటేషన్ ఇచ్చాను, 90 days లోపల అది స్టాట్యుటరీ పీరియడ్ లోపల ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఎందుకంటే అది లేదంటే అక్యూజ్ విల్ గెట్ బెయిల్ బై డిఫాల్ట్ బెయిల్. ఇంకొకటి ఏంటంటే నేను ఇంకొక రిక్వెస్ట్ పెట్టాను కమిషనర్ సార్కి. చాలా వెరీ కార్డియల్గా వెరీ రెస్పాన్సివ్ రిసెప్షన్ ఇచ్చారు కమిషనర్ గారు. నాకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అపాయింట్ చేయమని ఈ కేసుకి. ఎందుకంటే కొన్ని విషయాలు ఉన్నాయి, చాలా పిటిషన్స్ ఫైల్ చేస్తున్నారు వాళ్ళు అక్యూజ్డ్. వేరే టోటల్ 10 అక్యూజ్డ్ ఉన్నారు. పోలీస్ కస్టడీ డిస్మిస్ అవుతుంది, మళ్ళీ రివిజన్ ఫైల్ చేయట్లేదు. అందుకే కొంచెం ఒక డెడికేటెడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఆయన ప్రతి కేసు సింగిల్గా కేసు చూస్తారు. ఒక ఇన్వెస్టిగేషన్ I have absolute hope that case is very strong. Mahbub Alam Khan's bill will be dismissed. If it is not dismissed, I'll file an appeal and take recourse so that they are not every week one meeting undali as per their right. ikna DGP గారు డిలీట్ చేస్తున్నారు అన్ని కేసెస్. ఆయన పోతే నేను వేరే వాళ్ళని అందరికీ మేనేజ్ చేసేస్తా, వర్క్ బోర్డ్ చూసుకుంటా, వేరే అందరికీ చూసుకుంటాను. ఆయన చాలా ఈ స్టబ్బన్, ఆయన చూస్తలేదు. ఆయన వర్క్ ప్రాపర్టీ చెప్తున్నారు, పైసలు తీసుకో, హడ్జా చెప్తున్నారు. ఆడియో రికార్డింగ్ కూడా మీరు విన్నా ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారని. ముంతాజ్ కాలేజ్ తోడదే తూ మై డెవలప్మెంట్
डेवलपमेंट करा देते, लकड़ी का पुल कर देते, ఆయన ప్రైవేట్ ప్రాపర్టీ కన్వర్ట్ చేస్తున్నారు. అదే 1980s నుంచి అదే చేస్తున్నారు. ఇది మహబూబ్ ఆలం ఖాన్. భువనగిరి వడ్రంగి పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో సభ్యులకు వాసన్ సుమంత్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు చెన్నోజు నరేందర్ చారి మాట్లాడారు. సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి ఆరోగ్య శిబిరాలు నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. వడ్రంగి పారిశ్రామిక సహకార సంఘంలో ఈరోజు జరిగిన కార్యక్రమం వాసవి సుమంత్ హాస్పిటల్ నుంచి వచ్చిన సౌజన్యంతో మాకు కంటి నేత్రదాన కార్యక్రమం జరిగింది. ఈ హాస్పిటల్లో డాక్టర్ కానీ వాళ్ళంతా కానీ మా సభ్యులందరికీ కంటి పరీక్ష చేయించి వాళ్ళందరికీ కావాల్సిన ట్రీట్మెంట్ చేసారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ మా సభ్యులందరూ తెలియజేయనగా మిగతా కంటిలో సమస్య ఉంటే హాస్పిటల్ పోయి దాని గురించి పరీక్ష చేయించుకోగలరని మనవి. మరియు వాసవి కంటి హాస్పిటల్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరీంనగర్లో భవన నిర్మాణ కార్మిక సంఘాల ఐక్య సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందించి కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్షుడు అస్తపురం నారాయణ మాట్లాడారు. కార్మికుల కేంద్రమ్మ ఇల్లు 100 గజాల ఇంటి స్థలం 50 ఏళ్లు దాటిన బీఓసీ కార్డు కలిగిన వారికి నెలకు 5,000 పెన్షన్, కార్మికుల కోసం ప్రభుత్వ ఫంక్షన్ హాల్ల నిర్మాణానికి 5 ఎకరాల భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవన కార్మిక వర్గాల జేఏసీ అంటే సుమారు 18 సంఘాలు జేఏసీగా ఏర్పడి కార్మికుల సమస్యలపై వివిధ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు గ్రామాల నుంచి ప్రతి గ్రామం నుంచి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ఈ కార్మికుల సమస్యలపై 7 జేఏసీ సంఘాలుగా ఏర్పడి ఒక కరీంనగరే కాకుండా తెలంగాణ మొత్తం కార్మికుల కొరకు ఆయా సంఘాల భవనాలు, ఆయా సంఘాల కష్టాలు తీర్చడానికి ప్రభుత్వాలు, కార్మిక శాఖ మరియు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వాలన్నీ సహాయ సహకారాలు అందించాలని నేను ఈరోజు పత్రికాముఖంగా కోరుతున్నాను. జేఏసీ అధ్యక్షుడు అస్తపురం నారాయణ. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నూతన ఇన్ఛార్జిగా నియమితులైన జేబీ శ్రీనివాసులు శ్రీకాళహస్తిలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు కాసరం రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించగా శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు. బీరంగూడగుట్ట శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో జూలై 15 నుండి 24 వరకు గుప్త నవరాత్రులు వారాహి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అలాగే ఆరుద్ర నక్షత్రం సోమవారంతో కలిసి రావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారని, అన్నదానం, అభిషేకం, టికెట్ల ద్వారా 5.19 లక్షల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. బీరంగూడగుట్టలో ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు గుప్త నవరాత్రి ఉత్సవములు, భ్రమరాంబాదేవి నవరాత్రి ఉత్సవాలను జరపడానికి నిర్ణయించబడింది. ఇది 15/7/2026 నుండి 23/7/2026 వరకు, అంటే బుధవారం నుండి గురువారం వరకు ఈ 9 రోజులు కూడా గుప్త నవరాత్రి ఉత్సవాలు అని చెప్పబడతాయి. ఇవి ఆషాఢ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మరి దానితో పాటు మనకి ఇక్కడ అభిషేకాలు 320 అభిషేకాలు నిన్న ఒక్కరోజే చేయడం జరిగింది. మరి అలాగే టికెట్ల రూపాన
వాళ్ళ 47,000 రూపాయలు కూడా 50 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా 47,000 రూపాయల టికెట్లు వచ్చింది. మరి ఇంతటి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి మరి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఇది మాకు ఎంతో సంతోషకరమైన విషయం అని తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు మా పంతులు గారు చెప్పినట్టుగా ఈ యొక్క ఆషాఢ మాస నవరాత్రుల కార్యక్రమాలు కూడా రేపటి నుంచి ఉంటున్నాయి. మరి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మరి ఆషాఢ అమావాస్య సందర్భంగా పుంగనూరు శ్రీ విరూపాక్షి మారెం ఆలయంలో విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ చేపట్టగా మహిళా భక్తులు నిమ్మకాయ దీపాలు వెలిగించి ప్రత్యేక ప్రార్థన చేశారు. గజ్వేల్ కాంగ్రెస్లో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డిపై చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ తూప్రాన్ కాంగ్రెస్ నాయకులు జూపల్లి మల్లారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ, డీసీసీ నేతలకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. వ్యక్తిగత విమర్శలు కాంగ్రెస్ సంస్కృతి కాదని పార్టీ క్రమశిక్షణ పాటించాలని వారు సూచించారు. ఏకైక వ్యక్తి అంటే నర్సారెడ్డి ఒక్కడే దమ్మున్న వ్యక్తి. నర్సారెడ్డి అనేటోడు ఏదో ఆల్తుపాలతో వచ్చినోడు సర్పంచ్ నుంచి ఎంపీపీ చేసిండు, జిల్లా సహకార సంఘం ప్రెసిడెంట్ చేసిండు, డీసీసీకి సిద్దిపేట జిల్లా ప్రెసిడెంట్ చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు, మళ్ళా 3 సార్లు రోడ్ వేయండు. ఆయనకు ఈ పిచ్చకుంట్ల పైసలు కాదు, ఆయన ఆస్తులు ఇవ్వాలంటే 1000 కోట్లు ఉండేవి. ఆ 1000 కోట్లు అమ్మి ఇవాళ ఆయన రక్తాన్ని పార్టీకి దారపోస్తుంది. అదేవిధంగా టీఆర్ఎస్ లో ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ నా సొంత పార్టీకి వస్తాను వచ్చిన వ్యక్తి ఆయన. ఇవాళ ఆయన గురించి ఏదో నిన్న నేను కౌన్సిలర్ గెలిచి ఏం అవసరం ఇవన్నీ ఎవరో ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఇన్ఛార్జ్ వేరేటైనా వేరే దగ్గర ఉన్నాడు, ఆడవై ప్రెస్ మీట్లు పెట్టి అట్లనే తిప్పిస్తే బాగుంటుందా? ఈడ జరిగింది ఈయన తిప్పిస్తున్నారు, ఇంకో దగ్గర పోయి ఆయన తిప్పిస్తే వాళ్ళకు కూడా పోతుంది, చిన్నతనం పెట్టదు కదా వ్యవహారం అంతా. ఏం పద్ధతులు ఇవి? బజార్లో వాడడం, అధిష్టానం దగ్గర పిలిపి నరసన్న గారు తప్పులు చేస్తే అధిష్టానం నేర్పించి మాట్లాడి నరసన్నకి ఇచ్చినాం. అప్లికేషన్ల ప్రకారంగా ఏ ఒక్కరు ఈ కేటగిరీ పార్టీ సీనియర్ ఎంత నీదెంత ఉంది నాదెంత ఉందని ఫోన్ రాసిచ్చినాం. మా కేటగిరీ ఎన్ని సంవత్సరాల సీనియర్ ఉన్నాను గోపాలను రాసిచ్చాడు, నేను సీనియర్ రాసిచ్చాను, నేను వైస్ ప్రెసిడెంట్ చేసిన, నేను నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అనుభవం ఉందని నేను రాసిచ్చాను, వెంటనే రాసిచ్చాడు, అందరు రాశారు. మరి ఏ ఒక్కరికన్నా సరే ఈ ఇచ్చిన లెటర్ వలన సంప్రదించి నర్సన్న నిలిచిస్తే మేము యాక్సెప్ట్ ఇస్తాం. ఇప్పటికైనా వాళ్ళు మాకు అది కాదు. రామచంద్రపురం 288వ డివిజన్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య కురుమా పరిశీలించారు. బీఎల్ఓలు, బీఎల్ఎల్తో కలిసి కార్యక్రమం పురోగతిని సమీక్షించిన ఆయన 4 పోలింగ్ బూత్ల పరిధిలో ఇప్పటివరకు 60% పంపిణీ పూర్తయిందని తెలిపారు. మిగిలిన 12 రోజుల్లో కాలనీ వాసులు బీఎల్ఏల సహకారంతో ఓటర్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. దాన్ని ఎందుకు అయితే రేపు మీటింగ్ ఉంది ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఏం కాదు కరీంనగర్ చోపదండి మండలం కోనేరుపల్లికి చెందిన కొలుపూరి తులసమ్మ భూ వివాదంలో తమపై దాడి జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఉత్తర్వుల్ని పట్టించుకోకుండా సర్పంచ్తో పాటు పలువురు తమపై దాడి చేసి హత్యా యత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తమ కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని బాధితురాలు కోరారు. పారలు గడ్డపారలు పట్టుకొని వచ్చి దాడి చేసిర్రు. మేము చేసిన కాలువ ఊలగొట్టిర్రు. మేము పారల తట్టలు గుంజుకున్నట్టు వారేసినాం. ఒడ్డు జడగొట్టిర్రు. ఇక ఇప్పుడు కాదు, ఇప్పుడు 3 సంవత్సరాలు తొవ్వ అని మా పానం తింటారు. గత కొన్ని సంవత్సరాల నుండి తొవ్వ అని మా పానం తింటారు. మా పట్ట భూమిలో మేము తొవ్వ పోసుకున్నాం. మా మందం
మా మందమే మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. ఇప్పుడు అదే తోవ మాకు ఖాయం కావాలని మమ్మల్ని నక్ష తవ్వ కిందికెళ్ళి ఉన్నా కానీ ఇడిచిపెట్టి ఈ పట్టా భూమిలోకి వెళ్ళి తవ్వ కావాలని అంటున్నారు. అందులో ఊరోళ్ళు ప్రజలు చేసుకున్న భూమి కబ్జా చేసుకున్నారు. కానీ ఇప్పుడు నా దాంట్లోకించి తవ్వ తీస్తామంటారు. పరిస్థితికి అది. ఎందుకంటే అట్లాంటి తవ్వ తీయకు నేను అంటున్నా. నక్ష ప్రకారమే బాటకు పోర్రి, ఏదేమున్నా నక్ష ప్రకారమే వెళ్ళండి. మాకు జీవనోపాధి ఈ వ్యవసాయ భూమి మీద ఉన్నది. దయచేసి మీరు అర్థం చేసుకొని మాకు న్యాయం చేయగలరని. గత కొన్ని రోజుల నుంచి నడుస్తుంది కదా, అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఏమంటున్నారంటే అధికారులు వచ్చిర్రు, స్పందించారు. ఫస్ట్ తీస్తామన్నారు, ఏమన్నారు పట్టభూమి సార్ మా దాని వల్ల అట్లా కడతామని వాళ్ళు అంటారు. ఈ దెబ్బలు దీనికి సమాధానం ఏం చెప్తున్నారు? ఈ దెబ్బలకు సమాధానం సార్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాడు, ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తాడు, చేస్తాను. సరే, ఏం కోరుకుంటున్నారు మీరు? మాకు న్యాయం కావాలి సార్. మా భూమిని అన్యాకృతం కాకుండా నక్ష ప్రకారం దారి చేసి మా భూమి మాకు అప్పగించాలని విజ్ఞప్తి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బస్తీ దవాఖానాల్లో సేవల నాణ్యత పెంచుతామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతి ఓటర్ నమోదు పూర్తి చేసేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్న మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజల పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగిస్తామన్న ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు. హన్మకొండ పట్టణంలో పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.